ప్రేక్షకులకి అందరికీ స్వాగతం అండి. నేను పెద్దగా రాజకీయ ప్రసంగం ఏం చేయదలుచుకోవట్లేదు. అందరూ యాదవ్ ప్రముఖులే కాబట్టి మనం రాజకీయ ప్రసంగాలు ఎప్పుడు పెట్టుకుందామన్నా యాదవాస్ అందరితో మీటింగ్. ఇప్పుడు అన్ని ప్రాంతాల నుంచి సుమారుగా 5 మండలాల నుంచి వచ్చారు కాబట్టి మీకు టూకీగా 2-3 మాటలు చెప్తాను, దాంతో క్లోజ్ చేసుకుందాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చి ఈ యాదవులకి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవుల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. సరే, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి కుల సంఘానికి దగ్గరికి అన్ని రాజకీయ పార్టీలు వెళ్తాయి, అవునా? వెళ్తాయి. టీడీపీ వాళ్ళు కూడా యాదవుల దగ్గరికి వస్తారు, గౌడ్ల దగ్గరికి వస్తారు, శాలివాహనుల దగ్గరికి వస్తారు. సో ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు రాగానే ఆయా సామాజిక వర్గాల దగ్గరికి వెళ్తాయి. మీరు మాకు ఓటేయండి, మీకు ఏదో ఒకటి చేస్తాం. ఇదే వర్షన్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. మీరు మాకు ఓటేయండి, మీకు పలానా ఎమ్మెల్యే సీట్ ఇస్తాం, మీకు మాకు ఓటేయండి, మీకు శ్రీకృష్ణుడి గుడి ఇస్తాం, మీకు నాకు ఓటేయండి, మీకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తాం. ఇవి ప్రతి కులానికి ప్రతి రాజకీయ పార్టీ చెప్పింది. కానీ ఇక్కడ ఒక చేంజ్ మీకు ఏం చెప్తున్నానంటే, ఓటేస్తే మీకేం వస్తాయని చెప్పడానికి రావాలి. మీరు ఓటేశారు కాబట్టి ఆల్రెడీ మీకు ఏం చేసామో చెప్పడానికి వచ్చాం. రేపు ఎప్పుడు చేస్తామన్నది చెప్పట్లా, ఆల్రెడీ చేసిన విషయం గురించి చెప్తున్నాం. ఈరోజు మీరు గమనించండి, ఈ రాష్ట్రంలో 140 కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో. ఎన్ని? 140. తెలుగుదేశం పార్టీ వస్తే సహజంగా అందరికీ తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గాలకు ఇచ్చుకుంటారు, అంతేనా? కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఇచ్చుకుంటారు. సరే, ఎక్కడ ఎవరున్నా కానీ ఏ కులం ఏ పార్టీ అయితే ఆ కులాన్ని ప్రభావితంగా ముందుకు తీసుకెళ్తుందో ఆ కులానికి ఎక్కువ కార్పొరేషన్స్ ఇచ్చుకుంటారు. మనం ఎక్కడ చూసుకున్నా అదే. అది కూడా ఎవరికి ఇస్తారు? ఒక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకునే వాడికి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు, లేదా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేనిపోయిన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు. సహజంగా యాదవులకి తెలుగుదేశం పార్టీలో వచ్చే కావు, ఎందుకంటే ఒక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఖర్చు పెట్టుకునేటువంటి రాజనారాయణ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా ఓడిపోయిన వాళ్ళకన్నా ఏమన్నా ఇస్తారా అంటే ఇవ్వాల. ఎందుకంటే 9లో అన్న ఓడిపోయాడు కదా సత్తెనపల్లి నుంచి, 14లో నా రాజనారాయణ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా, టికెట్ ఇవ్వలేదు కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మరి ఆయనకి ఏదైనా ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాల్సింది కదా. ఖర్చు పెట్టుకోనున్నాడు, సమయం వెచ్చించాడు, తెలుగుదేశం పార్టీని తన కుటుంబంగా భావించాడు, ఇవ్వలేకపోయారు. సో బీసీ కులాల యొక్క పరిస్థితి అంతా ఇలానే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 140 కార్పొరేషన్స్ పదవులు ఉంటే 139 ఉన్నాయి, యాదవులకు 14 ఇచ్చాడు. 14 అంటే 10%. మరి ఈ 14 మంది ఏమన్నా డబ్బున్న వాళ్ళ, ఈ 14 మంది గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళ, ఈ 14 మంది బాగా డబ్బులుండి పార్టీకి ఫండింగ్ లాంటి ఇచ్చిన వాళ్ళ అంటే కాదు. దానికి సాక్ష్యం నేనే. నాకు ఈ నాడు నేడు చూసుకునేటువంటి కార్పొరేషన్ వాటన్నిటికీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. నాకు 29 ఏళ్ళ వయసులో అప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. నాకు అసలు ఎటువంటి ఆర్థిక శక్తి లేదు, సామాజిక శక్తి లేదు. ఇలా నాతో పాటు ఉన్నటువంటి 13 మంది కూడా సాధారణంగా మీలాగా కుర్చీలో కూర్చున్న వాళ్ళే. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 1400 మందికి పైగా యాదవులు ఉన్నారు. ₹1 లేదు. స్థానిక సంస్థలో 1450 మంది యాదవులు అయ్యారు. సో ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇదిగో ఈ బల్ల ఉంది, ఈ బల్ల పక్కన ఎదురుగా మీరు కూర్చున్నారు, ఇటు మేము కూర్చున్నాం. ఏమో రేపు మేమందరం అటు పోవచ్చు, మీరందరూ ఇటు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాతిపదిక ఏమి లేదు. డబ్బులు ఉన్నాడా? కాదు. నువ్వు పార్టీ కోసం కష్టపడుతున్నావా? నీకు నీ కులానికి కానీ ప్రజలకు కానీ సేవ చేయాలనేటువంటి స్పృహ ఉందా? నువ్వు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నావా? పనిచేసావని నువ్వు కుర్చీకి ఇటు పక్క వచ్చేస్తావు. నేనైనా నిమ్మకాయల రాజనారాయణ ఇంకటి పోవాల్సిందే.
ఈరోజు నేను ఇటు కూర్చున్నానంటే దానికి కారణం ఏంటంటే పార్టీ కోసం కష్టపడాలి, ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలి. యాదవులు అంటే ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ఇష్టం. బహుశా మనకి బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి చేశాడు, ఉత్తరప్రదేశ్లో